ఒక గుడ్ న్యూస్ యూట్యూబ్ నుంచి మనకి మనీ వచ్చాయి. ఆ వీడియో చూసిన వాళ్ళు బిగ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాయ్. ఇంకా మా మమ్మీ వీడియో కంటిన్యూ చేస్తుంది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ పెద్ద థ్యాంక్స్ అండి. తమ్నైల్ చూసే ఉంటారు కదా, మాకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందండి. ఇదంతా మీ వల్లే. అండ్ మా పిల్లల వీడియోస్ చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అండ్ మా పిల్లల తరపు నుంచి కూడా బిగ్ థ్యాంక్స్. అసలు యూట్యూబ్ ఛానల్ అనేది మేము ఈ జర్నీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, అండ్ ఎన్ని మంత్స్లో మా ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యింది, ఎందుకు పేమెంట్ లేట్ అయ్యింది అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. యాక్చువల్గా మా ఛానల్ అయితే 2 years బ్యాక్ స్టార్ట్ చేశానండి. నేను ఒకే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. జస్ట్ ఊరికే నాట్ ఎనీ ఇంటెన్షనల్లీ జస్ట్ అలా అప్లోడ్ చేశాను. అది ఏంటంటే హంసిని వాళ్ళ అన్నయ్య పడుకుంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ వీడియో అయితే నాకు క్యూట్గా అనిపించి నేనైతే యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సో చేశాక ఏంటంటే ఒక 6 months తర్వాత చూస్తే 500 వ్యూస్ వచ్చాయండి. 500 వ్యూస్ అనేది నాకు చాలా ఎక్కువ అనిపించాయి. అప్పుడు అమ్మో 500 members చూసారా అని చెప్పేసి అనిపించింది. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా నేను నా వర్క్ బిజీలో ఉండి ఇంకా నేనేం అప్లోడ్ చేయలేదు. అసలు నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనే ఇంటెన్షన్ అయితే అసలే లేదు. సో ఇంకా తర్వాత ఏమైంది అంటే ఒక 1.5 years తర్వాత మళ్ళీ ఎందుకో కంటిన్యూ చేయాలనిపించింది. అంటే నేను యూట్యూబ్ చూస్తున్నప్పుడు కొన్ని పిల్లలవి షార్ట్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, వాళ్ళు క్యూట్గా మాట్లాడడము, అలా కొన్ని వీడియోస్ వచ్చినప్పుడు నేను వాటిలో ఇన్వాల్వ్ అయిపోయి చూడడము, అరే మన పిల్లలు కూడా ఉన్నారు కదా, మనం అప్లోడ్ చేస్తే వేరే వాళ్ళు కూడా ఇలానే చూస్తారు కదా అని చెప్పేసి నేను ఇంకా స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇంకొకటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఏం తీసుకున్నాను నేను నా ఛానల్లో అంటే ఒక అన్న చెల్లి మధ్య బాండింగ్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను అనమాట. అంటే మనకి ఆ వీడియోస్ చూసినప్పుడల్లా మన సిబ్లింగ్స్తో మనం ఎలా ఉండేవాళ్ళం అనేది ఖచ్చితంగా గుర్తొస్తూ ఉంటుంది. అంటే అందరికీ కాకపోయినా కొందరికి అయితే గుర్తొస్తూ ఉంటుంది. అండ్ పిల్లల క్యూట్ మాటలు వింటే ఎవరికైనా స్ట్రెస్ అనేది పోయి ఆ కొంతసేపు వీడియో చూసిన కొంతసేపు అయినా మనం హ్యాపీగా నవ్వుకుంటాం కదా. సో అలా ఆ ఉద్దేశంతోనే నేనైతే ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి. చేశాకైతే ఇంకా నేను వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాక ఏంటంటే మేము మా ఇంట్లోకి అయితే మా పిల్లలకి బేసిక్గా పెట్స్ అంటే ఇష్టము. ఒక కోడి పిల్లని అయితే తీసుకొచ్చామండి. ఆ కోడి పిల్లలతో ఆడుకుంటూ నేను మామూలుగా వీడియో తీస్తుంటే ఒక క్లిప్ ఏంటంటే ఆమె ఆ కోడి పిల్లకి భయపడి సోఫాలో కూర్చోవడం ఇప్పుడు నా వీడియోలో ఉంది. చూడని వాళ్ళైతే చూసేయండి. ఆ వీడియో అయితే అప్లోడ్ చేయాలా వద్దా అని అనుకున్నాను. ఎందుకంటే అందులో హంసిని జుట్టు కానీ డ్రెస్ కానీ అంత పర్ఫెక్ట్గా ఏం లేవు. మనకి యూట్యూబ్లో ఏదైనా అప్లోడ్ చేయాలంటే మనం ఏంటంటే పిల్లలకు నీ డ్రెస్సింగ్ ఉండాలి, హెయిర్ స్టైల్ కానీ అలా బాగుండాలి అని అనుకుంటాం కదా. సో ఆ వీడియో బాగాలేదు. ఒక 1 month అలా దాన్ని అలానే పెట్టేసి 1 month తర్వాత సరే ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది వీడియో, అంటే బాగుంది వీడియో తను భయపడుతూ అని చెప్పేసి నేను ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను. వెంటనే అప్లోడ్ చేసిన నుండి ఇంకా అసలు కంటిన్యూగా వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అండి. నాకు మేజర్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఆ వీడియోకి వచ్చాయండి. మా పాప కోడిపిల్లకు భయపడే వీడియో షార్ట్ ఉంటుంది ఇందులో. సో ఆ వీడియోకి అయితే ఆల్మోస్ట్ 17,000 సబ్స్క్రైబర్స్ అయితే ఆ వీడియోకి వచ్చాయండి. సో అలా ఇంకా అది వైరల్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి అది 8.9 అరౌండ్ 19 million దగ్గర వ్యూస్ దగ్గర ఉందండి. సో 19 million వ్యూస్ దగ్గర ఉంది ఇప్పుడు ఆ వీడియో వచ్చేసి. సో ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నాకు ఒక బూస్టప్ లాగా అనిపించింది అనమాట. ఇంకా అప్లోడ్ చేయాలి వీడియోస్ అనే ఎంకరేజ్మెంట్ అయితే ఆ వీడియో నాకు చాలా ఇచ్చిందని చెప్పొచ్చు. ఇంకా అలా మెల్లిమెల్లిగా వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. లాంగ్ వీడియోస్ చేయడము, వాటికి వాయిస్ ఓవర్ ఇవ్వడము అనేది నాకు ఒక పెద్ద కష్టం అండి. ఎందుకంటే వీడియోస్ తీయడము ఒక ఎత్తు అయితే మళ్ళీ వాటికి వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది ఒక ఎత్తు. సో నాకు అసలు టైం ఉండదు. బేసిక్గా పిల్లలతోని వర్క్ అలా టైం ఉండేది కాదు. సో అయినా కూడా మనం ఓన్లీ షార్ట్స్ పెడితే కష్టం అవుతుంది కదా అని చెప్పేసి లాంగ్ వీడియోస్ మధ్యలో కుకింగ్ వీడియోస్ అలా చేస్తూ ఉన్నాను అనమాట. ఆ షార్ట్ వీడియోతోనే నాకు మానిటైజేషన్ అయితే అయిపోయింది. 4,000 వాచ్ అవర్స్ అండ్ వ్యూస్ కూడా వచ్చాయి. ఇంకా మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకున్నాను. మానిటైజేషన్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఏంటంటే నాకు యాక్చువల్గా పేమెంట్ అనేది నాకు లాస్ట్ 2 months బ్యాకే రావాల్సి ఉండే. సో నేను ఏం చేశానంటే యాడ్సెన్స్ అకౌంట్ అనేది నేను సరిగ్గా ఫిల్ చేయలేదు. అండ్ 2 AdSense అకౌంట్ అనేది నా ఒక యూట్యూబ్ ఛానల్ మీద క్రియేట్ చేశారు తెలియక. సో అలా వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి పేమెంట్ అనేది నాకు ఆపేశారండి. సో మళ్ళీ నేను అది రియలైజ్ అయ్యి వాళ్ళతో చాట్ చేసి ఇంకా ఆ మిస్టేక్ని తెలుసుకొని నేను ఇంకొక AdSense అకౌంట్ అనేది డిలీట్ చేసి ఇంకా ఒకే దాంతో కంటిన్యూ చేయడం వల్ల నాకు ఈరోజు అయితే పేమెంట్ వచ్చింది. ఎంత వచ్చింది అనేది నేను చెప్తాను, మీరైతే చూడండి ఎండ్ వరకు. AdSense అకౌంట్ అనేది 2 క్రియేట్ చేయడం వల్ల నాకు పేమెంట్ అయితే డిలే అయిపోయిందండి. ఇంకా AdSense అకౌంట్ అంటే ఏంటి, అసలు ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తానండి.
యాక్చువల్గా నాకు పేమెంట్ ఎంత వచ్చింది అంటే ఒక బుక్ వాల్యూ 1000 అయితే అలాంటి బుక్స్ ఒక 10-11 తీసుకున్నాను అనుకోండి. సో ఆ అమౌంట్ ఎంత అయిద్దో అంత అయితే వచ్చిందండి, మీకు అర్థమైపోయే ఉంటుంది కదా. సో వన్స్ అగైన్ మీకు అందరికీ పెద్ద థ్యాంక్స్ అండి. ఈ యూట్యూబ్ నుంచి వచ్చిన ఇన్కమ్ని నేనైతే పిల్లల కోసమే పక్కన పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో నేను సింగిల్ రూపీ కూడా ఖర్చు పెట్టాను, వాళ్ళ కోసమే పక్కన పెట్టేస్తాను. ఇదండి మా యూట్యూబ్ జర్నీ. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.